సభ్యులకు నమస్కారం. ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో జీ-ఇండక్షన్ భవిష్యవాణికి అనుగుణ్యంగా పశ్చిమాసియా యుద్ధంలో చిక్కుకుపోయిన అమెరికా, ఈ అంశం గురించి కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. 2026 ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా ఇరాన్ యుద్ధం సందర్భంగా మార్చి 7, 26 వెలువడిన వీడియోలో జీ-ఇండక్షన్ భవిష్యవాణి ప్రకారం అమెరికా పశ్చిమాసియా యుద్ధంలోనూ అంతర్యుద్ధంలోనూ చిక్కుకుంటుంది అనే విషయం గురించి చెప్పడం జరిగింది. ఈ యుద్ధం నేపథ్యంలో జీ-ఇండక్షన్ ఇచ్చిన ఈ భవిష్యవాణిని గుర్తు చేయడానికి కారణం ఏంటంటే, భూమిని స్వర్గంగా మార్చాలి అనే దైవీ ప్రణాళికలో భాగంగా ప్రపంచ రాజకీయ ఆర్థిక రంగాల్లో జరగబోయే కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య తెలియజేస్తూ, ప్రఖ్యాత అమెరికన్ భవిష్యవేత్త జీ-ఇండక్షన్ ఇచ్చిన భవిష్యవాణిని ఉటంకిస్తూ, అమెరికా మధ్యప్రాచ్య యుద్ధంలోనూ గృహ యుద్ధంలోనూ చిక్కుకుంటుంది, అంతర్జాతీయ ప్రభుత్వం యొక్క కేంద్ర స్థానం భారతదేశంలో ఏర్పడుతుంది అని తెలియజేశారు ఆయన. మధ్యప్రాచ్య యుద్ధం అంటే మిడిల్ ఈస్ట్ అని, పశ్చిమాసియా అని కూడా పిలుస్తారు, ఆ ఏరియాని. ఈ భవిష్యవాణిని ఆయన ఉదహరించడమే కాకుండా దైవీ ప్రణాళికకు సంబంధించిన మార్పుల్ని 2025 నాటికి స్పష్టంగా గమనిస్తాము అని ఆయన తెలియజేయడం జరిగింది. సుమారు 40 సంవత్సరాల క్రిందట ఈ విషయాలు తెలియజేశారు ఆయన 1985 ప్రాంతంలో. దైవీ ప్రణాళికకి అనుగుణ్యంగా ప్రపంచంలో వచ్చే కొన్ని మార్పుల్ని ఆయన తెలియజేస్తూ, ఇటువంటి మార్పుల్ని, ఈ మార్పుల్ని 2025 నాటికి స్పష్టంగా గమనిస్తామన్నారు. అందుకు అనుగుణ్యంగానే ఆయన చెప్పిన విధంగానే 2025 నాటికి ప్రపంచ రాజకీయ రంగంలో దైవీ ప్రణాళికకు అనుగుణ్యమైన వాతావరణం చాలా స్పష్టంగా ఏర్పడడం జరిగింది. దైవీ ప్రణాళిక ప్రకారం ఏమవుతుంది అంటే, ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా ఈనాడు ఉన్న ఈ బహుళ పార్టీ ప్రజాస్వామ్యం బదులు దేశంలో అన్ని వర్గాల ప్రజలతో కూడా ఒకే ప్రజా పార్టీ ఏర్పడుతుంది. ఆ విధంగా జరగాలి అంటే ఆ దైవీ ప్రణాళిక ప్రకారం ఆ రాజకీయ రంగంలో, ప్రపంచ రాజకీయ రంగంలో మార్పులు జరగాలి అంటే, ఇప్పుడు ఈ డెమోక్రసీని అనుసరిస్తున్న దేశాల కంటే కూడా ఒకే ప్రజా పార్టీ పాలనా విధానాన్ని అనుసరిస్తున్న దేశాలు ప్రపంచంలో ఆధిక్యాన్ని పొందినప్పుడు మాత్రమే ఆ ఒకే ప్రజా పార్టీ విధానం ప్రపంచంలో ప్రాచుర్యాన్ని పొందుతుంది. ఈ విషయాన్ని కూడా అనేక సందర్భాలు గుర్తు చేయడం జరుగుతుంది. ఈ ఒకే ప్రజా పార్టీ రాజకీయ వ్యవస్థని డిక్టేటర్షిప్ తరహా వ్యవస్థగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఎలా ఉంటుందంటే, ఈ డెమోక్రసీకి భిన్నంగా ఉంటుంది. ఒకే ప్రజా పార్టీ ఉంటుంది, ఆ హెడ్ నిర్ణయాలు లేదా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ నిర్ణయాలే అమలు జరుగుతూ ఉంటాయి ఆ దేశంలో. భిన్నత్వానికి తావు ఉండదు అని. కానీ డెమోక్రసీలో అనేక పార్టీలు ఉంటాయి, అనేక సిద్ధాంతాలు ఉంటాయి. కానీ ఒకే ప్రజా పార్టీ ఉన్న దేశాల్లో ఒకే సిద్ధాంతం ఉంటుంది. అయితే ఈ రెండు కూడా పరస్పర భిన్న వ్యవస్థలు. ఈ భిన్న వ్యవస్థలు, ఈ రెండు వ్యవస్థల్లో ఏదో ఒక వ్యవస్థ ప్రాచుర్యాన్ని పొందాలి అంటే, ఇంకొక వ్యవస్థ స్థానంలో, ఇప్పుడు ఈ డెమోక్రసీ స్థానంలో ఈ ఒకే ప్రజా పార్టీ వ్యవస్థ ప్రాచుర్యాన్ని పొందాలి అంటే, సహజంగానే ఆ రెండు వ్యవస్థల మధ్య ఒక సంఘర్షణ జరిగి ఆధిక్యాన్ని పొందిన ఆ వ్యవస్థ ప్రాచుర్యాన్ని పొందుతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒకే ప్రజా పార్టీ పాలన సోవియట్ యూనియన్లో ఉండేది. అమెరికా, యూరోప్ దేశాలు, మన దేశం, మిగతా ప్రపంచ దేశాల్లో ఈ డెమోక్రసీ పాలనా విధానం ఉంది. చేత సోవియట్ యూనియన్ కూటమికి, అమెరికా, యూరోప్ దేశాల కూటమికి కూడా ఒక కోల్డ్ వార్ జరుగుతూ ఉండేది, ఆ సంఘర్షణ జరుగుతూ ఉండేది. మొత్తం మీద ఆ సంఘర్షణ కారణంగా రెండు సిద్ధాంతాలలో ఒక విధంగా సోవియట్ యూనియన్ యొక్క ఆ పాలనా విధానాన్ని అనుసరించే దేశాలే, అంటే డెమోక్రసీ అయినా సరే ఆ సోషలిజం సిద్ధాంతాలను కూడా మన దేశం ఉంది. డెమోక్రసీ దేశం అయినప్పటికీ కూడా ఆ సోవియట్ తరహా, సోషలిజం తరహా ఆర్థిక విధానాలను అమలు చేసేది. ఒక విధంగా సోవియట్ యూనియన్ కొలాప్స్ అవ్వక ముందు వరకు కూడా ఒకే ప్రజా పార్టీ లేకపోయినప్పటికీ కూడా ఆ దేశాల్లో ఆ సోషలిస్ట్ తరహా ఆర్థిక విధానాలు అమలు జరిగేవి. ఒక విధంగా ఒకే ప్రజా పార్టీ సిద్ధాంతమే ప్రాచుర్యంలో ఉండేది డెమోక్రసీ కంటే కూడా. కానీ ఎప్పుడైతే ఆ సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిందో, ఈ డెమోక్రసీ పాలనా విధానం, ఈ పెట్టుబడిదారీ పాలనా విధానం ప్రపంచంలో పాపులర్ అయింది.
చైనాకు ఒకే ప్రజా పార్టీ దేశం అయినప్పటికీ కూడా ఈ డెమోక్రసీ దేశాలు అనుసరించి పెట్టుబడిదారు ఆర్థిక విధానాలను చైనా అనుసరించడం మొదలుపెట్టింది. అలాగే అప్పటి వరకు సోవియట్ యూనియన్ కొలాప్స్ అయ్యే వరకు సోషలిస్ట్ ఆర్థిక విధానాలను అమలు చేసిన మన దేశం ఈ పెట్టుబడిదారు ఆర్థిక విధానాలను అమలు చేయడం మొదలుపెట్టింది. ఆ విధంగా రెండో ప్రపంచ యుద్ధం నుండి సోవియట్ యూనియన్ కొలాప్స్ అయ్యేంత వరకు కూడా ఈ రెండు వ్యవస్థల మధ్య ఘర్షణ జరిగేది. సోవియట్ యూనియన్ కొలాప్స్ అవగానే ఈ డెమోక్రసీ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యి ఒకే ప్రజా పార్టీ లేదా కమ్యూనిస్టు దేశాలు కూడా ఈ డెమోక్రసీ తరహా ఆర్థిక విధానాలను అనుసరించడం మొదలుపెట్టింది. ఆ విధంగా ఈ డెమోక్రసీ అనేది ఏకైక రాజకీయ వ్యవస్థగా ప్రపంచంలో ప్రాచుర్యం పొందింది. కానీ దైవీ ప్రణాళిక ప్రకారం ఏమవ్వాలి అంటే డెమోక్రసీ కంటే కూడా ఒకే ప్రజా పార్టీ రాజకీయ వ్యవస్థ ప్రపంచంలో ప్రాచుర్యం పొందాలి. ఆ విధంగా పొందాలి అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఈ రెండు వ్యవస్థల మధ్య మళ్ళీ ఒక సంఘర్షణ జరిగి ఒకే ప్రజా పార్టీ ఆ వ్యవస్థ పాపులర్ అయితే అప్పుడు ప్రపంచ దేశాలు వీటిని అనుసరిస్తాయి. అటువంటి సంఘర్షణ మళ్ళీ 2014లో స్టార్ట్ అయింది. 1991లో సోవియట్ యూనియన్ అంతర్ధానం అయిన తర్వాత ఆ సంఘర్షణ ఆగిపోయింది. ఒక 13 సంవత్సరాల తర్వాత 2014లో మళ్ళీ ఆ సంఘర్షణ మొదలైంది. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత రష్యా కూడా ఆ డెమోక్రసీని అనుసరిస్తూ పశ్చిమ దేశాలకి, అమెరికా దాని మిత్ర దేశాలకి సన్నిహితంగా ఉండేది. ప్రపంచంలో ధనిక దేశాల గ్రూప్ ఒకటి ఉంది, G7 దేశాలు అంటారు. ఆ ధనిక దేశాలు అమెరికా, కెనడా, జపాను, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ ఇలాగూ 7 దేశాలు సంపన్న దేశాలను పిలుస్తూ ఉంటారు. ప్రపంచ ఆర్థిక రంగంలోని ఆ విధానాలని ఈ G7 గ్రూపు నిర్ణయిస్తూ ఉండేది, ఎటువంటి విధానాలు అమలు చేయాలనేది. రష్యాను కూడా గ్రూప్లో జాయిన్ చేసుకోవడం జరిగింది. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత G8 గ్రూప్గా ఫార్మ్ అయ్యి ఈ అంతర్జాతీయ ఆర్థిక రంగంలో రష్యా పాత్ర కూడా ప్రముఖంగానే ఉండేది. కానీ 2014లో ఎప్పుడైతే రష్యా క్రిమియాని ఆక్రమించిందో, క్రిమియా అనేది ఒకప్పుడు రష్యాలో ప్రాంతమే, తర్వాత సోవియట్ యూనియన్లో ఆ క్రిమియా ప్రాంతాన్ని ఉక్రెయిన్లో కలపడం జరిగింది. కానీ ఉక్రెయిన్ నాటోలో చేరతానని చెప్పడం, ఉక్రెయిన్లో రష్యాకి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం ఏర్పడడం వల్ల రష్యా ఏం చేసింది అంటే ఉక్రెయిన్ యొక్క విధానాలకి నిరసనగా ఆ క్రిమియా ప్రాంతాన్ని మా ప్రాంతాన్ని మేము కలిపేసుకుంటున్నాం. క్రిమియాలో 190% రష్యన్ ప్రజలే ఉంటారు. రష్యన్ ప్రజలు అధికంగా ఉన్నారు కాబట్టి ఇది మా దేశంలో అంతర్భాగం అని మేము దీన్ని కలిపేసుకుంటున్నామని 2014లో ఆ ఉక్రెయిన్కి క్రింద ఉన్న క్రిమియా ప్రాంతాన్ని రష్యా కలిపేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే క్రిమియాని రష్యా ఆక్రమించిందో అప్పటి నుంచి అమెరికా, యూరోప్ దేశాలు రష్యాని కట్టడి చేయడానికి ప్రారంభించాయి. రష్యా మీద ఆంక్షలు విధించడం, ఈ విధంగా మళ్ళీ రష్యాని కట్టడి చేయడానికి, ఒకప్పుడు సోవియట్ యూనియన్ కట్టడి చేయడానికి ప్రయత్నం చేసినట్టు ఇప్పుడు మళ్ళీ రష్యా ఎప్పటికన్నా ఇటువంటి పనులే చేస్తుంది. తనకి అవసరమైతే ప్రక్క దేశాల మీద దురాక్రమణ చేసి ఆక్రమించేసుకుంటుంది. అంచేత దీన్ని మనం కట్టడి చేయాలి అని 2014 నుంచి రష్యాని కట్టడి చేయడం ప్రారంభించాయి. దాంతో రష్యా ఏం చేసిందంటే ఈ ఒకే ప్రజా పార్టీ, అమెరికాకి కొంచెం దూరంగా ఉన్న ఒకే ప్రజా పార్టీ ఉన్న దేశాలకి సన్నిహితం అవ్వడం మొదలుపెట్టింది. చైనా, ఇరాన్, ఉత్తర కొరియాల్లో ఎప్పటి నుంచో ఈ ఒకే ప్రజా పార్టీ పాలనా వ్యవస్థ అక్కడ ఉంది, కమ్యూనిస్ట్ పాలనా విధానాలు. ఇరాన్ కమ్యూనిస్ట్ పాలనా విధానం కాకపోయినా మతరాజ్యం అది. చైనా, ఉత్తర కొరియాలు కమ్యూనిస్టు ప్రభుత్వాలవి, కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంటుంది అక్కడ. ఈ మూడు కూడా ఒకే ప్రజా పార్టీ ఉన్న దేశాలు. ఈ 3 దేశాలకి రష్యా దగ్గర అవడం మొదలుపెట్టింది. 2022లో, ఇది 2014లోనే ప్రారంభమైంది ఈ 4 దేశాలు సన్నిహితం అవడం. 2022లో రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినప్పుడు, ఉక్రెయిన్ మీద దాడి చేసి అక్కడ రష్యన్ ప్రజలు ఎక్కువ ఉన్న ప్రాంతాలని మళ్ళీ రష్యాలో కలిపేసుకుంది, ఉక్రెయిన్ ప్రాంతాలని. ఆ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ 4 దేశాలు కూడా ఒక కూటమిగా మొదలయ్యాయి. రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేయగానే అమెరికా, యూరోప్ దేశాలన్నీ ఈ నాటో దేశాలన్నీ ఒక కూటమిగా మొదలుపెట్టి ఈ ఉక్రెయిన్ తరపున రష్యాతో యుద్ధం చేయడం మొదలుపెట్టాయి. ఉక్రెయిన్కి కావాల్సిన సైనిక సహాయం, ఆర్థిక సహాయం అందజేయడం మొదలుపెట్టాయి. నాటో దేశాలని ఒక కూటమిగా రష్యాతో యుద్ధం చేస్తే రష్యా, ఉత్తర కొరియా, చైనా, ఇరాన్ ఈ 4 దేశాలు ఒక కూటమిగా ఫార్మ్ అయ్యాయి.
వాస్తవానికి ఈ కూటమి ప్రారంభం అవ్వకముందు ఈ 4 దేశాల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, చైనాకి సోవియట్ రష్యాకి మధ్య, సోవియట్ యూనియన్కి మధ్య సరిహద్దు ఘర్షణలు ఉండేవి. ఒక విధంగా అవి వైరి దేశాలు, శత్రు దేశాలు. అంతేకాకుండా చైనాకి 1980-90 నుండే అమెరికాతోటి ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా ఉన్నాయి. 2001 తర్వాత బాగా ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు చైనాకి అమెరికాతో ఎక్కువగా ఉన్నాయి. చైనాకే సన్నిహితంగా ఉండేది, చైనా అమెరికాకే సన్నిహితంగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ రష్యాని ఏకాకి చేయడానికి అవి ప్రయత్నించాయో, రష్యా యొక్క చొరవతోటి చైనాకు కావాల్సిన ఇంధన సరఫరా పైప్ లైన్స్ వేయడం అది రష్యా ప్రారంభించడం వల్ల 2014 తర్వాత ఈ చైనా రష్యా మధ్య సంబంధాలు పుంజుకోవడం మొదలుపెట్టాయి. అప్పట్లో ఒక విశ్లేషణ కూడా వచ్చింది, పిళ్ళ వెంకటేశ్వరరావు గారిని సాక్షి పత్రికలో రాయడం జరిగింది. ఈ ఒకే వరలో ఈ ముడుతున్న 2 కత్తులు అని. అమెరికా ఈ ఆంక్షలు విధించడం వల్ల, ఈ క్రిమియా కారణంగా ఈ 2 కత్తులు లాంటివి చైనా రష్యా కూడా ఒకే వరలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాయని. అప్పటి నుంచి 2014 నుంచి కూడా ఈ 2 దేశాల మధ్య సంబంధాలు పెరగడం మొదలుపెట్టాయి. 2017లో మొదటి దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ చైనాతో వాణిజ్య యుద్ధం ప్రారంభించడం జరిగింది. దానివల్ల ఈ రష్యా చైనాల సహకారం మరింతగా పెరిగింది. ఈ విధంగా 2 దేశాలని అమెరికాయే దగ్గర చేసింది. చైనా రష్యాలు ఈ రోజు ఇంత దగ్గరగా అవడానికి కారణం ఏంటంటే అమెరికాయే. అంతేకాకుండా ఈ 4 దేశాల కూటమిలో, రష్యా కూటమిలో లేదా ఇరాన్ కూటమిలో, ఇరాన్కు ఉత్తర కొరియాకి అమెరికా మొదటి నుంచి వైషమ్యాలు ఉన్నాయి. 1989 నుంచి ఇరాన్ను ఉత్తర కొరియా ద్వారా రష్యా నుండి ఆయుధ సామగ్రిని కొనడం ప్రారంభించింది. 1980-88 వరకు ఇరాక్ యుద్ధంలో సోవియట్ యూనియన్ ఇరాక్కే ఆయుధాలు సప్లై చేసేది, అంటే ఇరాక్కే సన్నిహితంగా ఉండేది. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత 89 నుంచి ఇరాన్ రష్యాతో సంబంధాలు పెట్టుకుని ఉత్తర కొరియా ద్వారా ఆయుధాలు దిగుమతి చేసుకుంటూ ఉండడం వల్ల ఆ 3 దేశాల మధ్య కూడా అప్పటి నుంచి సంబంధాలు బాగా పెరిగాయి, వాణిజ్య లావాదేవీలు పెరిగాయి. ఈ 3 దేశాలకు తోడు ఇప్పుడు చైనా కూడా కలిసింది. ఆ విధంగా 2022 వచ్చేసరికి 4 దేశాలు కూడా ఒక కూటమిగా, నాటో దేశాలకి వ్యతిరేకంగా ఉన్న ఒక కూటమిగా, నాటో దేశాల వల్ల ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది కాబట్టి వీటి రక్షణ కోసం ఇవి ఒక కూటమిగా ఫార్మ్ అయ్యాయి 2022 ఉక్రెయిన్ యుద్ధం నాటికి. 2022 ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఈ డెమోక్రసీ దేశాలైన అమెరికా, యూరోప్ దేశాలు ఒక కూటమిగా మారితే, ఈ డిక్టేటర్షిప్ తరహా పాలన ఉన్న రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా ఇంకో కూటమిగా ఆవిర్భవించడం జరిగింది. ఆ ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన మొదట్లో 2022 ప్రారంభంలో ఆ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఇది డెమోక్రసీకి డిక్టేటర్షిప్కి మధ్య జరుగుతున్న యుద్ధం అని, కానీ ఈ యుద్ధంలో చివరికి డిక్టేటర్షిప్ నెగ్గుతుంది, డెమోక్రసీ పోతుంది అని కూడా అప్పట్లో కొన్ని విశ్లేషణలు రావడం జరిగింది. డిక్టేటర్షిప్ ఉన్న దేశాలు, ఆ తరహా దేశాలు తీసుకునే ఒక స్థిరమైన నిర్ణయాలు డెమోక్రసీ దేశాలు ఫాలో అవ్వలేవు కాబట్టి ఫైనల్గా ఈ డిక్టేటర్షిప్ పై చేయి అవుతుందనే ఒక విశ్లేషణలు కూడా అప్పట్లో వెలువడడం జరిగింది. ఆ ఉక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరి 24 ప్రారంభం అయిన సందర్భంగా ఈ 27 ఫిబ్రవరి 27, 2022లో ఈ స్వర్ణయుగం ఛానల్ ద్వారా ఈ నాటో కూటమి కంటే రష్యా కూటమి ఆధిపత్యానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనే విషయాన్ని ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విశ్లేషణ కారణం ఏంటి అంటే, నాటో కూటమి దేశాల్లో దైవీ ప్రణాళికకు వ్యతిరేకంగా ఉన్న డెమోక్రసీ రాజకీయ వ్యవస్థ ఉంటే, రష్యా కూటమిలో దైవీ ప్రణాళికకు అనుకూలంగా ఉన్న ఒకే పార్టీ రాజకీయ వ్యవస్థ ఉంది కాబట్టి ఆ దైవీ ప్రణాళిక ప్రేరణతో రష్యా కూటమి ఆధిపత్యానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అని ఆ విషయం 4 సంవత్సరాల కిందటే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అటువంటి విశ్లేషణ చేయడం జరిగింది ఇటీవల వెలువడిన వీడియోలో. ఆ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు అవసరమైన డ్రోన్లని ఇరాన్ సరఫరా చేస్తే ఉత్తర కొరియా సైనికులను పంపించడం జరిగింది. రష్యా నుండి ఆ ఇంధనం కొంటూ, ముడి చమురు కొంటూ రష్యాకు అవసరమైన ఆర్థిక వనరులని చైనా సమకూరుస్తోంది. అంచేత ఈ 4 దేశాల కూటమి, ఆ డెమోక్రసీ దేశాల కూటమికి మధ్య జరిగిన ఆ యుద్ధంలో
ఆ విశ్లేషణకు అనుగుణ్యంగానే 2025 నాటికి ఎలా ఉంది అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా కూటమిదే పైచేయిగా ఉంది. ఎందుకంటే రష్యా ఆల్రెడీ ఉక్రెయిన్లో కొన్ని ప్రాంతాలను ఆక్రమించేసింది, అవి కలిపేసుకుంది. వాటిని ఇప్పటి వరకు నాటో దేశాల కూటమి విడిపించలేకపోయింది. ఒక విధంగా రష్యా యొక్క నిబంధనలకు అనుగుణ్యంగానే సంధి కుదర్చడానికి కూడా క్రిందటి సంవత్సరం ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేయడం జరిగింది, రష్యాకు వాదనకే విలువిస్తూ. తర్వాత అది మళ్ళీ రష్యా కూడా నా మాట వినట్లేదని రష్యా మీద కూడా ఆయన ఆంక్షలు విధించాడు, అది వేరే విషయం అనుకోండి. ఒక స్థిరంగా ఉండడు కాబట్టి ఆయన. అయితే 2025 నాటికి ఆ దైవిక ప్రణాళికకి సంబంధించిన పరిస్థితులు స్పష్టంగా ఏర్పడతాయని గురుదేవులు తెలియజేసినట్టే 2025 నాటికి ఏమైందంటే ఆ రష్యా కూటమి ఆధిపత్యం అయింది. అంతేకాకుండా 2025లో అమెరికా చైనా మధ్య జరిగిన ట్రేడ్ వార్లో చైనాదే పైచేయి అయింది. ఈ విధంగా ఏమైందంటే ఆ గురుదేవులు చెప్పిన విధంగా 2025 నాటికి ప్రపంచ రాజకీయ రంగంలో ఈనాడు డెమోక్రసీ కూటమికి ధీటుగా ఈ డిక్టేటర్షిప్ తరహా దేశాల కూటమి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ మధ్యప్రాచ్య దేశం లేదా మిడిల్ ఈస్ట్ దేశం లేదా పశ్చిమాసియా దేశం అని ఇరాన్ మీద అమెరికా దాడి చేయడం వల్ల అమెరికా ఈ మధ్యప్రాచ్య యుద్ధంలో చిక్కుకుంటుంది అనే ఆ జీండక్షన్ ఇచ్చిన భవిష్యవాణి నెరవేరే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అమెరికా దాడి కనుక ఇప్పుడు ఈ ఇరాన్ మీద ఇప్పుడు కాకుండా ఒక 10 సంవత్సరాల క్రింద కనుక దాడి చేస్తుంటే ఈ జీండక్షన్ ఇచ్చిన భవిష్యవాణి నెరవేరు ఉండేది కాదు. కానీ ప్రస్తుతం ఈ అమెరికా కూటమికి ధీటుగా ఈ చైనా కూటమి అనొచ్చు లేదా చైనా రష్యా ఈ కూటమి ధీటుగా ఏర్పడడం వల్ల ఇరాన్ కూటమి ఇప్పుడు ఏమైందంటే ఆ యుద్ధంలో అమెరికా చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడి ఆ జీండక్షన్ భవిష్యవాణి నెరవేరే వాతావరణం అక్కడ ఏర్పడింది. అంచేత యుద్ధం ప్రారంభమైన ఒక వారం రోజులకే మార్చి 7న వెలువడిన వీడియోలో జీండక్షన్ ఇచ్చిన భవిష్యవాణి ప్రకారం అమెరికా పశ్చిమాసియా యుద్ధంలోనూ అంతర్యుద్ధంలోనూ చిక్కుకుంటుంది అనే విశ్లేషణ చెప్పడం జరిగింది. ఆ విశ్లేషణకు అనుగుణ్యంగానే పశ్చిమాసియా దేశం అయిన ఇరాన్తో అమెరికా ప్రారంభించిన యుద్ధం 4 రోజుల్లో పూర్తయిపోతుంది అనుకున్నారు అందరూ. అగ్రనాయకత్వం ఎప్పుడైతే మొదటి రోజే అగ్రనాయకత్వం ఖమేనీ, అమెరికా సుప్రీం లీడర్ ఖమేనీ, వీళ్ళు అత్యున్నత నాయకులు అందరూ కూడా అగ్రనాయకత్వం అంతా కూడా మొదటి రోజునే తుడిచిపెట్టిపోయింది ఇరాన్ది. అంచేత ఏముంది ఇంకంత అయిపోయింది. మదురోని అరెస్ట్ చేసిన వెంటనే వెనిజులాలో ఎలా అయితే వెనిజులాకు సరెండర్ అయిపోయిందో ఇంకా ఇరాన్ కూడా సరెండర్ అయిపోతుంది అనుకున్నారు. అమెరికాకి అనుగుణ్యంగా ఉండి గవర్నమెంట్ ఏర్పడిపోతుంది అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఇప్పటికీ కూడా 50 రోజులు దాటినప్పటికీ ఇప్పటికీ ఆ యుద్ధం కొనసాగుతూ కూడా అమెరికా అందులో చిక్కుపోయిన పరిస్థితి ఏర్పడింది. ఏదో విధంగా ఈ యుద్ధాన్ని గౌరవప్రదంగా ముగించాలని అమెరికా పాకిస్తాన్ ద్వారా సంధి కుదుర్చుకుందాం ఇరాన్తో అని అది అమెరికా ప్రయత్నం చేస్తాను తప్ప ఒక విధంగా ఇరాన్ ముందుకు వెళ్ళట్లేదు. అంచేత అమెరికా ఏంటంటే ఇప్పుడు ఆ యుద్ధాన్ని ముగించలేదు, కొనసాగించలేదు. ఆ విధంగా అది సతమతం అయిపోతుంది ప్రస్తుతం అమెరికా. ఈ ఇరాన్ యుద్ధంలో అమెరికా ఎంతగా చిక్కుకుపోయిందో అర్థం చేసుకోవాలి అంటే మార్చి యుద్ధం మొదలైన 15 రోజుల తర్వాత మార్చి 15న అలాగే 52 రోజుల తర్వాత ఏప్రిల్ 22న ఆంధ్రజ్యోతి దినపత్రికలో 2 కార్టూన్లు వెలువడ్డాయి. 15 రోజుల తర్వాత మార్చి 15న వెలువడిన ఆ కార్టూన్లో ఇరాన్ అనే మొసలి ఈ ట్రంప్ అనే ఏనుగుని, ఆ కార్టూన్ కనుక మనం చూస్తే ఇరాన్ అనే మొసలి ఆ ట్రంప్ అనే ఏనుగును పట్టుకుంది. కానీ ట్రంప్ ఏమంటున్నాడంటే నీటిలో ఉన్న మొసలి పట్టుకుంటే ఏనుగైనా సరే ఓడిపోతుంది, ఇరాన్ నీటిలో ఉంది, అంటే ఒక బలమైన పొజిషన్లో ఉంది. ట్రంప్ అనే ఏనుగును పట్టుకుంది. కానీ ఏనుగు ఏమంటుందంటే ఇరాన్ ఓడిపోయింది, డీల్ కోరుతోంది, నేను ఒప్పుకోను అంటున్నాడు పైకి. కానీ వాస్తవం ఏంటంటే అమెరికా చిక్కుకుపోయింది ఆ ఇరాన్ నోట్లో, మొసలి నోట్లో. అది 15 రోజుల తర్వాత వెలువడిన కార్టూన్. తర్వాత 52 రోజుల తర్వాత వెలువడిన కార్టూన్లో ఎలా ఉంది అంటే ఈ ట్రంప్ గారు ఇరాన్ అనే ల్యాండ్ మైన్ మీద నిలబడి ఉన్నాడు. ఒప్పందం కుదరకపోతే ఇరాన్ మీద బాంబులు మోతాయని చెప్తున్నాడు అతను, ఒక మిసైల్ పట్టుకుని. క్రింద వీళ్ళు కామెంట్ చేస్తున్నారనమాట, ఓటమిని అంగీకరించలేడు, యుద్ధం ఆపలేడు అని. ఓటమి స్టేజ్లో ఉంది అమెరికా, కానీ ఒప్పుకోలేడు. అలా అని ఆపలేడు. తను
పూర్తి సైనిక శక్తిని ఉపయోగించి ఇరాన్ని నాశనం చేసేయచ్చు అమెరికా, కానీ అది చేయలేదు. చేస్తే ఏమవుతుందంటే అంతర్జాతీయంగా ఏకాక అయిపోవడం కాకుండా ముందు స్టాక్ మార్కెట్ పడిపోతుంది. అమెరికా స్టాక్ మార్కెట్ అది ఇరాన్ని సర్వనాశనం చేయకంటే ఎక్కువ ప్రమాదం అవుతుంది. అందుచేత దాన్ని కొనసాగించడానికి ట్రంప్ ఎందుకు ఒప్పుకోవట్లేదంటే అమెరికా స్టాక్ మార్కెట్ని పడిపోతుంది కాబట్టి. ఆ మార్కెట్ని పడిపోకుండా ఇదిగో 2 రోజులు ఒప్పందం కుదురుతుంది, వారం రోజులు కుదురుతుంది. ఇదిగో మొన్న కూడా ఏమన్నా అంటే శుక్రవారం నాటికి గుడ్ న్యూస్ తింటాం అన్నాడు. రోజు పాపం ఆ స్టాక్ మార్కెట్ ప్రారంభమయ్యే టైంకి యుద్ధం ముగిసిపోతుందని చెప్పాల్సి వస్తుంది ట్రంప్ పరిస్థితి. ఈ విధంగా అమెరికా ఒక బాగా లోతుగా ఆ ఇరాన్ యుద్ధంలో చిక్కుకుపోవడం జరిగింది. ఈ మహాభారత యుద్ధాన్ని మాస్టర్కి ఏమైనా వర్ణించారంటే ఆ కురుపాండవుల మధ్య జరిగిన మహాభారత యుద్ధాన్ని శక్తిహీనులు శక్తివంతులను జయించడం అన్నారు. పాండవులు అంటే పాండురోగులు, పాండురోగం అంటే రక్తహీనత అంటే శక్తిహీనులు ఈ దైవీ శక్తుల యొక్క ప్రేరణ వలన శక్తివంతుల్ని జయించాలి. ఇది మహాభారత యుద్ధం అన్నారు ఆయన మాస్టర్కి. అత్యంత శక్తివంతమైన అమెరికాని ఆ శక్తిహీనమైన ఇరాన్ను ఇంతకాలం నిలబెట్టగలిగింది అంటే, ఎదుర్కొంది అంటే, నిలువరించగలిగిందంటే దానికి కారణం దైవీ ప్రేరణే. మహాభారత యుద్ధంలో కూడా శ్రీకృష్ణుడు స్వయంగా యుద్ధం చేయలేదు, ఆ ప్రేరణ ఇచ్చాడంతే, ఉచిత సలహాలు ఇచ్చాడంతే. అంచేత ఈ దైవీ ప్రేరణ ఏం చేస్తుందంటే ఇప్పుడు ప్రపంచంలో ఒకే ప్రజా పార్టీ విధానం ప్రాచుర్యంలోకి రావాలంటే ఆ కూటమికి సహజంగానే దైవశక్తులు సహాయం చేస్తాయి. దైవశక్తుల యొక్క అనుకూలత వల్ల ఇది ఏర్పడుతుందన్నారు గురుదేవులు పండిత శ్రీరామశర్మాచార్య. అంచేత ఆ దైవశక్తుల యొక్క ప్రేరణే ఇరాన్ నాయకత్వానికి అవసరమైన ఆ ఇరాన్ ప్రజల మద్దతుని ఈ రష్యా, చైనా వంటి దేశాల సహకారాన్ని అందజేస్తోంది. అంటే ఈ విధంగా ఈ దైవశక్తుల ప్రేరణ వలన అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ ఆధిపత్యానికి ఏ విధంగా అవకాశం ఉందో ఆ మార్చి 15 వెలువడిన వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. అంతేకాకుండా అగ్రనాయకత్వాన్ని ఇరాన్ తొలి రోజు కోల్పోయినప్పటికీ కూడా అమెరికాని ఇంతకాలం నిలువరించడానికి గల కారణాలను తెలుపుతూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వెలువడిన కొన్ని ముఖ్యమైన వ్యాసాలని ఆ తర్వాత 3 వీడియోలుగా ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 4, 26 వెలువడిన వీడియోలో ఆధునిక మహాసామ్రాజ్యం, పురాతన నాగరికత మధ్య జరుగుతున్న యుద్ధం, అమెరికా ఇరాన్ యుద్ధం, ఈ అంశం మీద ఉన్న ఆర్టికల్ని ఆ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 7న వెలువడిన వీడియోలో ఆ అంశం ఏంటంటే ఇరాన్ పోరాట పటిమకు కారణం స్వావలంబనతో కూడిన ఆ దేశం యొక్క ఆర్థిక విద్యా వ్యవస్థలు. ఈ వీడియో ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 19న వెలువడిన వీడియోలోని అంశం ఏంటంటే అమెరికాతో పరోక్ష యుద్ధం చేస్తున్న చైనా, అమెరికా ఇరాన్ యుద్ధంలో ఇరాన్కి అన్ని విధాలుగా సహకరిస్తున్న చైనా. ఈ అంశం ఆ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఆ వీడియోలు కూడా చూడండి. ఆ వీడియోలు చూస్తే ఈ అమెరికా ఆ జీన్ డిక్సన్ భవిష్యవాణికి అనుగుణంగా ఆ మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఎందుకు అలా చిక్కుకుపోయిందో అది మనకి బాగా అర్థమవుతుంది. ఆ జీన్ డిక్సన్ ఇచ్చిన భవిష్యవాణి ప్రకారం అమెరికా ఈ పశ్చిమాసియా యుద్ధంలో చిక్కుకుపోవడమే కాకుండా అంతర్యుద్ధంలో కూడా చిక్కుకుంటుంది. అంటే అంతర్యుద్ధం అంటే సివిల్ వార్, అమెరికాలోనే ఒక అంతర్యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం కారణంగా ప్రస్తుతం అమెరికాలో ఆ పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. యుద్ధాన్ని నిలిపేయాలని అమెరికా కాంగ్రెస్లో, అంటే అమెరికన్ పార్లమెంట్ కాంగ్రెస్ అంటారు, అమెరికా కాంగ్రెస్లో ప్రతిపక్షమైన ఆ డెమోక్రాటిక్ పార్టీ ఇప్పటికి 4 సార్లు తీర్మానం పెట్టింది. అధికార పక్షానికి మెజారిటీ ఉంది కాబట్టి ఆ తీర్మానం వీగిపోతుంది, కానీ ప్రతి వారం కూడా తీర్మానం పెడుతోంది ఆ ప్రతిపక్షం. అంతేకాకుండా ఏముంటుందంటే యుద్ధం నిలిచిపోయేంత వరకు కూడా మేము ఈ తీర్మానం బిల్లు పెడుతూనే ఉంటామని ఆ ప్రతిపక్షం అంటుంది. సాధారణంగా ఏ దేశం అయినా శత్రు దేశంతో యుద్ధం చేసేటప్పుడు ప్రతిపక్షం కూడా అధికార పక్షాలకు సపోర్ట్ చేస్తుంది, లేకపోతే ప్రజల యొక్క మద్దతు ప్రతిపక్షం కోల్పోతుంది అని. కానీ ఇక్కడ అమెరికాలో రివర్స్ జరుగుతోంది. దానికి అధికార పక్షం యుద్ధానికి ముందుకెళ్తూ ఉంటే ప్రతిపక్షం ఆపడానికే ట్రై చేస్తోంది. చేత అది ఒక అంతర్యుద్ధం లాంటి, రాజకీయంగా అంతర్యుద్ధం లాంటి పరిస్థితి ఇప్పుడే కాదు, ఒక గత 15 ఏళ్ళగానే అమెరికాలో ఏర్పడి ఉంది. ఈ ప్రతిపక్షం నిలువరించడానికి ప్రయత్నించడమే కాకుండా అమెరికా ప్రభుత్వానికి చెందిన జాతీయ ఉగ్ర నిరోధక కేంద్రం ఎన్సిటిసి డైరెక్టర్ జోసెఫ్ కెంట్ ఆ ఇరాన్తో యుద్ధానికి నిరసనగా మార్చి 15న తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. అది అమెరికాలో ఒక అత్యున్నత పదవి. అది నిస్సాయంగా ఉన్న ఇరాన్ మీద అన్యాయంగా బాంబులు వేస్తున్నారు, ఈ యుద్ధానికి నేను మద్దతు పలకలేను అని ఆయన చెప్పడం జరిగింది ఆ రాజీనామా సందర్భంగా.
అంతేకాకుండా ఏప్రిల్ 6లోగా హార్మజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ నాగరికత మొత్తాన్ని తుడిచిపెట్టేస్తానని ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇరాన్ మొత్తాన్ని నాశనం చేసేస్తానని. ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా యొక్క CIA ఆ మాజీ డైరెక్టర్ జాన్ బ్రెసన్ అన్నది ఏంటంటే, అమెరికా రాజ్యాంగంలో 1967లో చేసిన 25వ సవరణ ప్రకారం ట్రంప్ని అధికారం నుంచి తీసేయాలని అని చెప్పడం జరిగింది. ఆయన అమెరికాలో ఒక అత్యున్నత సంస్థ అది CIA అనేది. ఆ మాజీ డైరెక్టర్ జాన్ బ్రెన్నన్ ఆ వ్యాఖ్య చేయడం జరిగింది. 67లో చేసిన 25వ సవరణ ప్రకారం ఏమవుతుందంటే, అమెరికా ప్రెసిడెంట్ కనుక తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించకపోతే ఆ క్యాబినెట్లోనే ఆ మంత్రివర్గంలోని మెజారిటీ సభ్యులు ప్రెసిడెంట్ని తీసేసి వైస్ ప్రెసిడెంట్ని ప్రెసిడెంట్గా చేయొచ్చు. ఈ ట్రంప్ లాంటి వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని ఆ సవరణ చేయడం జరిగింది అని ఆ సందర్భంగా జాన్ బ్రెన్నన్ వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా ట్రంప్ని అభిశంసన చేయాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆయన దించేయాలని కూడా అనేక మంది మేధావులు పిలిపివ్వడం జరిగింది. ప్రతిపక్షం ఎలాగో చెప్తుంది, అది వేరే విషయం. అంతేకాకుండా ట్రంప్ యొక్క పాపులారిటీ కూడా అత్యంత కనిష్ట స్థాయి 32% పడిపోయింది. ఇరాక్తో చేసిన యుద్ధం సందర్భంగా అప్పట్లో అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్కి ఈ స్థాయిలో, ఇంత తక్కువ స్థాయిలో పాపులారిటీ తగ్గిపోయింది ఇరాక్ యుద్ధం కారణంగా 2006 నాటికి. ఇప్పుడు ట్రంప్ యొక్క పాపులారిటీ కూడా అంత కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ విధంగా జీన్ భవిష్యవాణికి అనుగుణంగా అమెరికాలో అంతర్యుద్ధం పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఈ అమెరికా ఇరాన్ మధ్య ఈ యుద్ధం ఎంత ఎక్కువ కాలం కొనసాగితే ఏమవుతుంది అంటే, ఈ సమాజాన్ని ప్రస్తుతం ఆ మహా వినాశనం తీసుకువెళ్తున్న వ్యవస్థలు అంతగా బలహీనపడతాయి. ప్రస్తుతం ఉన్న ఈ రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహిత్య రంగాలు యొక్క వ్యవస్థలు, విధానాలు ఎలా ఉన్నాయి అంటే, ఈ వాతావరణ కాలుష్యాన్ని పెంచుతూ సమాజాన్ని ఆ ప్రకృతి వైపరీత్యాల 90% మానవ జాతి నశించిపోయే మహా వినాశనం వైపు సమాజాన్ని తీసుకెళ్తుంది అని మనం అనేక సందర్భాల్లో అనుకున్నాం. ఇంచేత ఈ యుద్ధం కనుక కొనసాగితే ఏమవుతుందంటే, ఇప్పుడున్న వ్యవస్థలు బలహీనపడతాయి. ఈ భూమిని స్వర్గంగా మార్చే ఆ నూతన వ్యవస్థలు దీనివల్ల బలపడతాయి. అంచేత ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న ముఖ్యమైన సంఘటనల్ని ఆ దైవీ ప్రణాళిక యొక్క కోణంలో పరిశీలిస్తూ భూమిని స్వర్గంగా మార్చే పరిస్థితులు త్వరగా ఏర్పడాలి అని కోరుకుందాం. జై గురుదేవండి.